చూడండి పిల్లలు, ఇప్పుడు బాలరామాయణంలోకి వెళ్దాం మనం. ఓకే, 7th part, ద హెల్ప్లెస్ దశరథ. Dasharatha came to Kaikeyi's apartments to convey personally the glad news of Rama's installation on the marrow. దశరథుడు కైకేయి తాలూకు అపార్ట్మెంట్కి వెళ్ళాడనమాట. పర్సనల్గా చెప్దాము విషయం రాముడి తాలూకు పట్టాభిషేకం గురించి అని వెళ్ళాడు. కైకేయి వాజ్ నాట్ ద హెర్ యూజువల్ ప్లేస్. కైకేయి వాజ్ నాట్ ఇన్ హెర్ యూజువల్ ప్లేస్. తను ఎప్పుడు ఉండి ప్లేస్లో లేదు. ఎవరు? కైకేయి. వెన్ హీ ఫౌండ్ హెర్ హీ వాజ్ షాక్డ్ టు సీ. ఎప్పుడైతే తను ఎక్కడ చూసాడంటే చూసి షాక్ అయిపోయాడు అనమాట. ఎవరు? దశరథుడు. చూడండి ఫ్రెండ్స్, హెర్ లయింగ్ ఆన్ ద బేర్ గ్రౌండ్ విత్ హెయిర్ లూజ్ అండ్ ఆల్ ఆర్నమెంట్స్ క్యాస్ట్ అవే. ఆభరణాలన్నీ తీసేసి గ్రౌండ్ మీద అలాగా పడుకొని ఉందన్నమాట. తను చాలా విచారంగా. హీ గెస్డ్ దెర్ వాజ్ సంథింగ్ రాంగ్. అతనికి అర్థమైంది, ఏదో ఉందని చెప్పేసి అర్థం చేసుకున్నాడు. హీ జెంట్లీ టుక్ హెర్ హెడ్ ఆన్ హిజ్ లేప్ అండ్ కేర్సింగ్ హెర్. అతను ఏం చేశాడు? వెంటనే ఆవిడ తలని తన ఒళ్ళో పెట్టుకున్నాడు అనమాట. ఆస్క్డ్ హెర్, అడిగాడు, హూ హ్యాడ్ డన్ హెర్ రాంగ్. ఎవరు చేశారు తప్పు, ఎవరి వల్ల జరిగింది, ఏం జరిగిందని చెప్పేసి అతను చాలా కంగారుగా అనిపించి ఆవిడ తలని తన ఒళ్ళో పెట్టుకుని ఆవిడని అడుగుతున్నాడు అనమాట. బట్ కైకేయి డిడ్ నాట్ కేర్ ఫర్ ద కింగ్స్ లవ్ అండ్ కన్సర్న్ టువర్డ్స్ హెర్. అప్పుడు కైకేయి ఏం చేసింది? అతని తాలూకు ప్రేమను కానీ అభిమానాన్ని కానీ ఏమీ కూడా పట్టించుకోకుండా ఉన్నది. షేకింగ్ హెర్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ద ఆర్మ్స్ ఆఫ్ హిమ్. అది ఏం చేసింది? అంటే విడిపించేసుకుంది. అతని చేతిలో విడిపించుకొని షీ స్టూడ్ అప్ అండ్ సెడ్, నిలబడి చెప్పింది, యూ హ్యాడ్ ప్రామిస్డ్ మీ 2 boons. నువ్వు నాకు 2 వరాలు ఇస్తానని ప్రామిస్ చేశావు. యూ ప్లీజ్ గ్రాంట్ మీ దీస్ 2 boons. నాకు ఇప్పుడే అవి ఇవ్వు. లెట్ భరత బీ క్రౌన్డ్ యాజ్ కింగ్. భరతుడు రాజు కావాలి. రామ షుడ్ బి బ్యానిష్డ్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఫర్ 14 years. 14 సంవత్సరాలు కింగ్డమ్ వదిలిపెట్టి రాముడు అడవికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్తుందనమాట. దశరథ కుడ్ హార్డ్లీ బిలీవ్ హిజ్ ఇయర్స్. తన చెవుల్ని నమ్మలేకపోయాడు అనమాట. చాలా కష్టమైంది. అనేబుల్ టు బేర్ విత్ హీ హ్యాడ్ హియర్డ్. అతను విని తట్టుకోలేకపోయాడు. హీ ఫెల్ డౌన్ అన్కాన్షియస్. అతను అప్పుడు ఏం చేశాడు? నేల మీద అలాగా కిందని పడిపోయాడు. రిగైనింగ్ హీ సెన్సెస్ ఆఫ్టర్ ఎ వైల్. కొంతసేపు అయిన తర్వాత హీ లుక్డ్ ఎట్ కైకేయి. అతను కైకేయి కసి చూశాడనమాట. కొంతసేపు అయ్యాక తెలివి తెచ్చుకొని చూశాడు. హీ వాజ్ ట్రెంబ్లింగ్ లైక్ ఏ డీర్ ఫేసింగ్ ఏ టైగర్. అతను ఎలా ఉన్నాడు? ఒక టైగర్ దగ్గర ఫేస్ చేస్తున్న ఒక లేడీ పిల్లలాగా ఉన్నాడనమాట. హీ క్రైడ్ అవుట్ ఇన్ హెల్ప్లెస్ యాంగర్. అతనికి ఇంకా అసహాయత అనమాట. అంటే ఏంటి? ఇంకేమీ చేయలేకపోతున్నాడు. కోపం వస్తుంది కానీ ఏమి చేయలేకపోతున్నాడు. ఏడుపు వస్తుంది అతనికి. వాట్ హ్యాస్ కమ్ ఓవర్ యూ. నీకేమైంది? వాట్ హార్మ్ హ్యాస్ రామ డన్ టు యూ. రాముడు నీకేం చేశాడు? యు నో రామ లవ్స్ యూ మోర్ దాన్ హీజ్ ఓన్ మదర్. వాళ్ళ అమ్మ కౌసల్య కంటే కూడా రాముడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, అభిమానిస్తున్నాడు అని చెప్తున్నాడు. యూ ఆల్సో నో దట్. నీకు కూడా తెలుసు. ఐ కెన్ నాట్ లివ్ వితౌట్ రామ. నేను రాముడు లేకుండా జీవించలేనని నీకు తెలుసు. ఐ క్లాస్ప్ యువర్ ఫీట్. నీ కాలు పట్టుకుంటాను. చూడు, మనం ఎవరైనా బతిమాలుకున్నప్పుడు నాకు ఇచ్చేయండి, నీ కాలు పట్టుకుంటాను అని బతిమాలుతాం కదా, అలాగా పాపం బతిమాలుతున్నాడు. చేంజ్ యువర్ మైండ్ అండ్ ఆస్క్ ఫర్ సమ్ అదర్ బోన్స్. నీ మైండ్ మార్చుకో, వేరే వరాలు అడుగు. బట్ కైకేయి రిఫ్యూజ్ టు ఈల్డ్. కానీ కైకేయి ఏం చేసింది? ఒప్పుకోవట్లేదు. ద ఓల్డ్ కింగ్ ఫెయింటెడ్ అవే. పాపం అతను పడిపోయాడు అనమాట. ఎలా అయిపోయాడంటే
చాలా బాధగా అనిపించింది. ఫెయింట్ అయిపోయాడు, అంటే ఏంటి, పడిపోయాడు రాజు. ఇన్ దిస్ వే ద హోల్ నైట్ పాస్డ్. ఈ విధంగా బాధతో విచారంతో నైట్ అంతా కూడా గడిచింది. ద నెక్స్ట్ మార్నింగ్ ద మినిస్టర్, మర్నాడు ఉదయం ద మినిస్టర్ అంటే మంత్రి సుమంత్ర కేమ్ టు ఇన్ఫార్మ్ దశరథ దట్ ఆల్ ద ప్రిపరేషన్స్ ఫర్ ద కొరోనేషన్ వర్ రెడీ. అది మంత్రికి బాధ్యత అప్పచెప్పారు కదా కొరోనేషన్ కోసం, అంటే పట్టాభిషేకం రాముడికి చేద్దామని అదంతా ప్రిపేర్ చేసుకున్నాడు అనమాట. దశరథ వాజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు స్పీక్. దశరథుడికి అసలు మాట్లాడడానికి కూడా శక్తి లేదు. బట్ కైకేయి ఆర్డర్డ్ సుమంత్ర. కానీ కైకేయి మాత్రం ఆర్డర్ వేసింది, ఏంటి చెప్పింది సుమంత్రతోటి, ఎవరితోటి, మంత్రితోటి, టు కాల్ రామ ఇమీడియట్లీ. వెళ్ళి మంత్రితో అన్నది, నువ్వు రాముని పిలుచుకురా. రామ కేమ్ అండ్ సా ద అట్మాస్ఫియర్ వాజ్ టెన్స్. అక్కడంతా కూడా అట్మాస్ఫియర్ అంటే ఏంటి పిల్లలు, వాతావరణం ఎలా ఉంది, అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా రాముడు వచ్చి అర్థం చేసుకున్నాడు. దశరథ కుడ్ ఓన్లీ సే దట్ ఏ వాయిస్ షోక్డ్ విత్ ఎమోషన్. దశరథుడు మాట్లాడుతున్నాడు కానీ చెప్తున్నాడు కానీ అసలు గొంతు అంతా కూడా చోక్ అయిపోయింది అనమాట, అంటే ఎమోషన్తో నిండిపోయింది. రామ డియర్ రామ వాజ్ అలార్మ్డ్. అలాగా పిలుస్తున్నాడు అనమాట రాముణ్ణి. హీ లుక్డ్ అట్ కైకేయి అండ్ సెడ్. అప్పుడు ఏమన్నాడు దశరథుడు, రామ డియరెస్ట్ రామ అని పిలుస్తున్నాడు. రామ వాజ్ అలార్మ్డ్ అంటే ఏంటి, రాముడు పలికాడు. హీ లుక్డ్ అట్ కైకేయి కసి చూశాడు. అండ్ సెడ్ చెప్పాడనమాట, మదర్ ఈజ్ మై ఫాదర్ యాంగ్రీ విత్ మీ. అమ్మా నాన్న నా మీద ఏమైనా కోపంగా ఉన్నారా అని అడిగాడు. హ్యావ్ ఐ ఆఫెండెడ్ హిమ్ ఇన్ ఎనీవే అనేసి అడుగుతున్నాడు అనమాట. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ లైక్ దిస్ బిఫోర్. నేనేమైనా తప్పు చేశానా ఏంటి, అసలు ఏం జరిగింది, నేను ఎప్పుడు కూడా నాన్నని ఇలాగా చూడలేదు అని చెప్తున్నాడు. కైకేయి సెడ్. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, హీ హ్యాస్ సంథింగ్ అన్ప్లెజెంట్ ఫర్ యూ. వాళ్ళ అమ్మ ఏమంటుంది, సంథింగ్ అన్ప్లెజెంట్ ఫర్ యూ, నీ గురించి బాధగా ఉన్నారు మీ నాన్న. బట్ హీ ఈజ్ అఫ్రైడ్ టు సే ఇట్. కానీ నీకు చెప్పడానికి భయపడుతున్నారు. లాంగ్ ఎగో హీ హ్యాడ్ ఆఫర్డ్ మీ 2 boons. 2 వరాలు ఇచ్చారు నాకు. నవ్ ఐ డిమాండెడ్ దెమ్. ఇప్పుడు నేను అవి అడిగాను. కైకేయి టోల్డ్ హిమ్ అబౌట్ ద బూన్స్. ఆ వరాల గురించి కైకేయి చెప్పింది. ఈజ్ దట్ ఆల్ మదర్? ఇవేనా ఆస్కుడ్ రామ విత్ ఎ స్మైల్. చిన్న నవ్వుతూ ఓ ఇంతేనా అని అన్నాడు. సెండ్ ఫర్ భారతుడిని పంపించు. ఇట్ డస్ నాట్ మ్యాటర్ టు మీ ఇన్ ద లీస్ట్ వెదర్ ఐ వాస్ క్రోన్డ్ ఆర్ భరత. నేను రాజైనా లేకపోతే భరతుడైనా నాకు ఒక్కటే. మై బిలవ్డ్ బ్రదర్ ఈజ్ క్రోన్డ్. నా తమ్ముడు పట్టాభిషేకం చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, దీనికోసం ఎందుకు ఇంతలాగా అయిపోవడం అని చెప్పేసి అన్నాడు. ప్లీజ్ టేక్ ఇట్ దట్ యువర్ బూన్స్ ఆర్ గ్రాంటెడ్. ఈ వరాలన్నీ కూడా నువ్వు పొందొచ్చమ్మా, నువ్వు వర్రీ అవ్వడానికి వీల్లేదు, నువ్వు బాధపడకు, ఎవరైతే ఏంటి భరతుడు నా తమ్ముడే కదా అని చెప్పేసి చాలా బాగా చెప్పాడు రాముడు. ఐ షాల్ స్టార్ట్ ఫర్ ద ఫారెస్ట్ టుడే ఇట్ సెల్ఫ్. అది నేను అడవికి వెళ్ళిపోతాను, మీరేం బాధపడకండి, ఏం పర్లేదు, ఎవరైతే ఏంటి, రాజ్యం ఎవరికి వస్తే ఏంటి, తమ్ముడు చేస్తే ఏంటి, నేను చేస్తే ఏంటి, ఎవరికి పట్టాభిషేకం అయితే ఏంటి, భరతుడిని పిల్లండి అని చెప్పేసి చెప్పాడు. ఎవరు? రాముడు అనమాట. చాలా గొప్పవాడు కదా. ఓకే పిల్లలు, మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? అమ్మ నాన్నలు చెప్పినట్టు వినాలి కదా. ఓకే.